నిహారిక, యా యా. టామ్ క్రూయిజ్ తను మీరు షేర్ చేసుకున్న మూమెంట్స్ ఏంటి, తను ఏం షేర్ చేసుకున్నారు మీతో, కెన్ ఎక్స్ప్లెయిన్? అంటే నేను గెడ్లో నడవలేపానండి. No, నేను ఆయన టాప్ గన్లో ఇన్ మార్కెటింగ్ అండ్ ఇంటర్ కెపాసిటీలో నేను వర్క్ చేశాను యాక్చువల్లీ, బికాజ్ వెన్ ఐ వెంట్ టు ఫిల్మ్ స్కూల్. సో దెర్ వాజ్ దట్ కనెక్షన్ అనమాట. అండ్ అంటే మా మధ్య పర్సనల్ విషయాలన్నీ మీరు అడిగితే బాగోదండి కొంచెం. నేను అడిగానా మీరు మీ వైఫ్తో ఏం మాట్లాడుకుంటారని? నేను చెప్తాను. నేను అడగలేదని నేను చెప్తున్నాను. అడిగినా చెప్తాను. ఏంటి అని మీరు ఫీల్ అయిపోతున్నారా అండి? నెవర్ సే నెవర్ అంటారండి. ఆ గడ్డి గురించి చెప్పు. గడ్డి స్టోరీ అయిపోయింది మామ. విజయ్ మీరేం చెప్పలే మ్యామ్. ఏం చెప్పాలండి? టామ్ క్రూయిజ్ తోని అంటే అదే నేను చెప్పాను కదా, నేను పర్సనల్ విషయాలు అడిగితే బాగోదండి మరి. ఇది ఓకే ఓకే, ప్రొఫెషనల్ క్వశ్చన్స్. సో తను ఏమైనా నెక్స్ట్ మూవీలో ఏమైనా ఆఫర్ అలా నన్నే పెట్టేసుకుంటా అన్నారండి. ఓకే, నా డేట్స్ అడిగితే నేను రేపు కాల్ చేసి చెప్తా అని చెప్పి ఇంకా ఎత్తలే. ఓకే, ఎందుకని. కంగ్రాచులేషన్. విజయ్ సార్ అన్న టీజర్ బాగుంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అంటే గీతా ఆర్ట్స్లో కానీ బన్నివాసు గారు కానీ సినిమాలు కొంచెం డీసెంట్గా ఉంటాయి, ఒక సోషల్ మెసేజ్తో కూడుకుని ఉంటాయి. కానీ ఈ సినిమా టీజర్ చూస్తే మీరు మాట్లాడుతుంటే చిల్లర కామెడీ అంటున్నారు కదా, సో దీంట్లో కూడా ఏమైనా సోషల్ మెసేజ్ ఉందా? టోటల్లీ ఎంటర్టైన్మెంట్ కోసమే స్క్రిప్ట్ రాసుకున్నారా? ఉంటుంది నా లాస్ట్లో ఉంటుంది మెసేజ్ ఖచ్చితంగా. జోక్ సీరియస్గా లేదు, మెసేజ్ ఉందన్న. మెసేజ్ అనేది ఓ సెటరికల్ మెసేజ్ ఉంటుంది, ఓ సెటరికల్గా ఓ మెసేజ్ ఉంటుంది. ఈ స్క్రిప్ట్ మీరు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఓన్లీ బన్నివాస్ గారిని కలిసారా? ఇంతకుముందు ఏమన్నా ఎవరినైనా ప్రొడ్యూసర్స్ని కన్వే చేయడానికి ట్రై చేశారా? ఒక 10 ఆఫీసులు తీసుంటాను. తీసిన తర్వాత చేంజెస్ అయినాయి. వాసు గారి దగ్గరకు వచ్చిన తర్వాత స్క్రిప్ట్ ఒక థియేటర్ జోన్కి ఏదైతే సెట్ అవుతుందో ఆ టోన్లో షేప్ అవుట్ అయ్యింది. సో ఆ తర్వాత స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. ట్రై చేశానండి, ప్రొడ్యూసర్స్ని ట్రై చేశాను. చేసిన తర్వాత నాకు స్పాట్ కరెక్ట్ ప్లేస్లో పడ్డానని నాకు నా ఫీల్. సరే, మీ ఫస్ట్ ఫిల్మే గీతా ఆర్ట్స్ నుంచి, అంటే గీతా ఆర్ట్స్ కాంపౌండ్ నుంచి బయటకు వస్తుంది కదా, సో మీ ఫీలింగ్ ఎలా? చాలా హ్యాపీగా ఉందండి. చాలా సేఫ్ ప్లేస్లో ఉన్నట్టు అనిపించింది. కానీ ఇప్పుడే భాను గారు చెప్తున్నారు బడ్జెట్ 120 కోట్లు అయింది అంటున్నారు. 4 బ్యానర్లు, ఒక్క బ్యానర్తో చేయలేక 4 బ్యానర్లు పెట్టామంటున్నారు. 120 కోట్లు నా రెమ్యునరేషన్ ఎంత నా దాంట్లో? 25%. ఇలాంటివి చెప్తున్నానన్నా చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్న. విజయ్ గారు ఇక్కడండి. టీజర్లో క్రికెట్ కామెంటరీతో స్టార్ట్ చేశారు కదా? అవునండి. క్రికెట్ గురించి ఇంకా ఏమైనా ఉంటుందా? అంతేనా? లేదండి, జస్ట్ టీజర్లో వీళ్ళ ఇంట్రడక్షన్ సీన్ ఆ క్రికెట్ మీద ఉంటుంది. సో క్రికెట్ మీద ఏం లేదండి సబ్జెక్ట్. ఓకే. సత్య వెన్నెల కిషోర్ వాళ్ళిద్దరూ నా క్యారెక్టర్ ఏంటి అని పోటీ పడుకునేలా పెట్టారు. ఏంటి వాళ్ళ క్యారెక్టర్స్ అసలు డిఫైన్ చేస్తారా? సత్య గారిది ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండి. మరి ఆయన ఇంపార్టెంట్ అయితే వెన్నెల కిషోర్ నేనేంటి అంటున్నాను. అంటే ఆ క్యారెక్టర్ పేరే ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండి సినిమాలో. క్యారెక్టర్ పేరు ఇంపార్టెంట్ క్యారెక్టర్. సో అదొక స్పెషల్ క్యారెక్టర్ ఉంటుంది. సో వెన్నెల కిషోర్ గారిది ఇంకొక వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఇంపార్టెంట్ సీన్స్ ఉంటాయి. వీళ్ళ నలుగురిని నిహారిక ఆడుకుంటుందా మొత్తం? నిహారిక అందరిని ఆడుకుంటుందండి సినిమాలో, ఎస్పెషల్లీ ప్రసాద్ బెహ్రానే. షూటింగ్లో అందరు నన్ను ఆడుకుంటారండి. బాయ్. నిహారిక గారు, ఇక్కడ యాక్చువల్గా అంటే మీరు హాలీవుడ్ ఫిల్మ్ స్కూల్లో చేశాను అన్నారు కదా, సో అక్కడ మేకింగ్ కానీ ఆ వాతావరణానికి ఇప్పుడు ఈ సినిమాకి వచ్చిన తర్వాత ఫస్ట్ సినిమా కదా, చూసినప్పుడు ఈ డిఫరెన్స్ మీకు ఏమనిపించిందండి? అంటే ఒక లెజెండరీ టీంతో వర్క్ చేశారు, లోకల్గా మన రీజనల్ సినిమా చేస్తున్నప్పుడు మీకు ఏమనిపించింది? ప్యాషన్ అన్ని చోట సేవే ఉంటుందండి. మేబీ టెక్నికాలిటీస్ అండ్ మనుషులు వేరే ఉంటారు, బట్
యా ఐ థింక్ ప్యాషనెట్ ఫిల్మ్ మేకర్స్ ఎక్కడైనా ఇక్కడ నేను వర్క్ చేసిన కెపాసిటీ అక్కడ నేను వర్క్ చేసిన కెపాసిటీ చాలా డిఫరెంట్ కాబట్టి అక్కడ నేను టెక్నికల్ సైడ్ చేశాను కాబట్టి చాలా చాలా హెక్టిక్గా అనిపించేది. ఇక్కడ చాలా హెక్టిక్గా అనిపించిన ఐ గో టు స్లీప్ ఎట్ నైట్ ఫీలింగ్ హ్యాపీయర్. యా ఐ థింక్ ఇట్స్ ద సేమ్. ధ్రువన్. రాఘమోహర్ గారు. ధ్రువన్ గారు. యా రాఘమోహర్ గారు, అంటే సినిమా బండి నుంచి చూస్తుంటే మీ గ్రాఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ కామెడీ జోనర్స్ అనేది చాలా పర్టికులర్ చూస్ చేస్తున్నారు కదా. ఈ సినిమా ఎలా ఉండబోతుంది? ఆఫ్టర్ సినిమా బండి నుంచి మీ కెరియర్ చాలా మూవీస్ చేశారు కదా, ఇది ఎలా ఉండబోతుంది అంటారా? ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుందంటారా? అంటే డెఫినెట్లీ లుక్ వైజ్ కానీ పర్సనాలిటీ వైజ్ డెఫినెట్లీ డిఫరెంట్ ఉంటుంది. అంటే ఇందులో స్పైక్స్ పెట్టుకొని టాటూ పెట్టుకొని సగం బట్టలు వేసుకొని తిరుగుతూ ఉంటాను. సో అది ఇప్పటివరకు వీటిలో జరగలేదు. సో చూసినప్పుడు ఐఎమ్ షూర్ ఇది రెగ్యులర్ డైలాగే, బట్ మిగతా సినిమాలకి అన్నింటికీ డిఫరెంట్గా ఉంటుంది. ప్రియదర్శి గారు, ట్రైలర్ అయితే చాలా కొత్తగానే ఉంది, కానీ ఆ పాత సినిమాలు గుర్తొచ్చాయి మేబీ. జాతిరత్నాలు, బ్రోచేవారు ఎవరు, ఓకే మీరు ఇందాక చెప్పారు కామెడీ టైమింగ్ అనేది ఒక స్క్రీన్ ప్లే పట్టే ఉంటుంది, టఫ్ అని ఉంటుంది అన్నారు. సో ఆయన చెప్పిన స్క్రీన్ ప్లేలో మీకు బాగా టఫ్ అయింది అని పుల్ ఆఫ్ చేయడానికి కష్టమైన సీన్ ఏంటి దీంట్లో? సెటైర్ ముఖ్యంగా ఏంటంటే మీరు ఇందాక చెప్పిన సినిమాలు కానీ వాళ్ళు రాసే ఆ దర్శకులు రైటర్స్ రాసే ఆ వ్యంగ్యం ఏదైతే ఉంటుందో దానికి మళ్ళీ అలాంటి ఎప్పుడు వస్తాయో అని ఎప్పుడు అనుకునేవాడిని. కానీ అంతే స్థాయిలో అంటే మీకు అంతే సెటైర్ రాయడం అనేది చాలా తక్కువ మంది, అంటే మన మోహన్ గారితో వర్క్ చేసినప్పుడు అనిపించింది అనమాట, అదొక స్టైల్ ఆఫ్ రైటింగ్ అనేది. సో అట్లాంటి ఒక సెటైర్ రాయడంలో ఐ థింక్ విజయ్ దగ్గర నేను చూసిన ఐడియా అంటే జంగ్లీపట్నం అని కానీ, లేకపోతే మీరు ఇందాక తుట్టె కులం అనే ఒక కులాన్ని దాన్ని తీసుకొని కానీ, లేకపోతే ఒక బేసికల్ ఒక ఇమాజినరీ ప్లేసే కాదు, ఇమాజినరీ ఒక కాస్ట్ గ్రూప్ని క్రియేట్ చేసి దాని నుంచి వచ్చే ఒక ఫన్ జనరేట్ చేయడం కానీ, అది చూస్తున్నంతసేపు మనం నవ్వుకుంటాం కానీ దాని వెనకాల ఒక డీప్ సెటైర్ ఉంటుంది. అది కాస్త అదో 2 సార్లు చూస్తే థియేటర్లో ఇంకా బాగా అర్థమవుతుంది. సో అది చెప్పినప్పుడు నాకు అది చాలా యూనిక్ అనిపించింది. అండ్ ఇదే పాయింట్ని ఏమైందంటే దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కూడా వీ నీడ్ నాట్ జస్ట్ యాక్టర్స్ బట్ అట్లాంటి ఎంపవరింగ్ ప్రొడ్యూసర్స్ ఉండాలి. అండ్ వాసు గారు కానివ్వండి, భాను గారు కానివ్వండి, లేకపోతే కళ్యాణ్ గారు, రాజు గారు, వీళ్ళందరూ ఏంటంటే దీన్ని ఇంకా బాగా ఎవాల్వ్ చేయడానికి చాలా హెల్ప్ అయింది. సో ఇవన్నీ చూస్తే ఏమనిపించిందంటే మీరు జాతిరత్నాలు ఎంత బాగా పెట్టుకుంటారో మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఇంకొక కామెడీ సినిమాతో ఇక్కడ మేము నించొని మళ్ళీ మాట్లాడుతుంటే మీరు తీసిన ఆ సినిమా, ఈ సినిమా, అలాగే ఈ సినిమా కూడా ఇలాగే ఉంటుందని మీరు అడగడానికి అంత స్కోప్ ఉండే సినిమా అవుతుందని నేను అనుకుంటున్నాను.